ట్రంప్ ఎక్కువ అన్నట్టు నేను చదివిన నేను. మానవాళి కన్నా నాకు వ్యాపారమే ముఖ్యమన్నాడు ఆయన. ఇప్పుడు మానవాళి కంటే వ్యాపారమే ముఖ్యమనుకున్న అతని భాషలో మరి నరేంద్ర మోదీ అయినా రేపు రాహుల్ గాంధీ వచ్చి ఏం చేయగలరు? ఇప్పుడు బుచ్చన్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రపంచ దేశాల మధ్య ఉండే సంబంధాలు సార్వభౌమాధికార సంబంధాలు. సార్వభౌమాధికారం మరొక సార్వభౌమాధికారంతో డీల్ చేస్తున్నప్పుడు ఇచ్చిపుచ్చుకునే సంబంధాలే ఉంటాయి. అవును. నువ్వు నాకేమిస్తే నేను ఇది నీకు ఇస్తా, అది నాకు ఇవ్వని చెప్పే సంబంధాలు. కానీ ఇప్పుడు ఏంటంటే నేనే నీకు ఇవ్వాలి, అక్కడికి వచ్చినా నువ్వు ఇక్కడికి వచ్చినా నేనే నీకు ఇవ్వాలనే నెపంతో ఆ ప్రిన్సిపల్ ప్రకారము ఫారిన్ సంబంధాలు జరుగుతున్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అదేంటంటే నిజానికి 2014లో లేదా మొన్నటి దాకా కూడా మనకు అమెరికా మన మీద విధించిన టారిఫ్ ఎంత 2.9. సడన్గా అది 50% ఎబోవ్ చేసింది. ఈరోజు మోడీ ఒప్పుకున్నాడని చెప్పేసి ఏం చేసింది, దాన్ని 18% తీసుకొచ్చింది. పోనీ మన వస్తువులు అక్కడ పోయిన తర్వాత అక్కడ మనం ఏదైనా అమెరికా మీద టారిఫ్ వేసే అవకాశం ఉందా? లేదు కదా. ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడు కానీ దేశాల మధ్య ఉండే సంబంధం విన్ విన్ సంబంధంగా ఉంటుంది. నువ్వు నాకే ఇస్తావు, నేను నీకు ఇది ఇస్తాను. కానీ ఈరోజు విన్ విన్ సంబంధం కాదు కదా. సంబంధం ఏంటిది? విన్ లూజ్, లూజ్ విన్ సంబంధమే కదా. అంటే నువ్వు అమెరికా ఇండియాతో బిజినెస్ చేసినా అమెరికాకే బెనిఫిట్, ఇండియా అమెరికాతో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసినా కూడా అమెరికాకే బెనిఫిట్. కాబట్టి ఈ డీల్ అనేది పూర్తిగా భారతదేశానికి సంపూర్ణంగా నష్టం చేసే డీల్. ఇది నేను అనట్లేదు. రైటిస్ట్ ఐడియాలజీకి రిప్రజెంటేటివ్గా ఉన్న గోవిందాచార్యులు ఉండేది, ఒకప్పుడు బీజేపీ నాయకుడుగా గోవిందాచార్యులు ఉండేది. ఆయన స్వదేశీ ఎకానమీ అని చెప్తే స్వదేశీ ఎకానమీని డిజైన్ చేసి అనేక మంది రైటిస్టు ఎకానమిస్టులు కూడా మోడీ డీల్ అనేది భారతదేశం నష్టమని చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి భారతదేశానికి సంబంధించిన ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకోండి. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రతిగా నా ఒపీనియనే కాదు, మీరు ఎవరి ఒపీనియన్ తీసుకున్నా కూడా ఈ డీల్ అమెరికా లాభం అని చెప్తూ ఉంటారు. అమెరికాకి లాభం చేసే డీల్ని గౌరవ ప్రధాని మోడీ గారు చాలా కాలం ఆపెట్టారు. మళ్ళీ చెప్తున్నాను, అమెరికాకు ప్రయోజనం చేసే డీల్ని అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా సంతకం పెట్టడానికి మోడీ గారు చాలా ఆపెట్టారు. కానీ ఎపిస్టన్ ఫైల్లో అనిల్ అంబానీ, ఐఎమ్ బ్రింగింగ్ ఏ లీడర్షిప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు డాన్స్, టు సింగ్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ట్రంప్ అని చెప్పినప్పుడు, మోడీ ఈజ్ ఆన్ అవర్ బోర్డ్ అని ఎపిస్టన్ సమాధానం చెప్పినప్పుడు, ఈ విషయాలు ఒక్కసారి బయటకు వచ్చినప్పుడు సడన్గా మోడీ గారు దానికి సంతకం పెట్టారు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎపిస్టన్ అనేవాడు మొత్తం మానవ నాగరికతలో విలువలకి తిరోధాగాలు ఇచ్చిన ఒక నికృష్టుడు. ఈజ్ ఎ సెక్సువల్ అఫెండర్, ఈజ్ ఎ కన్విక్టెడ్ క్రిమినల్. మళ్ళీ చెప్తున్నాను, ఈజ్ ఎ కన్విక్టెడ్ క్రిమినల్. వాడితోటి అనిల్ అంబానీకి ఏం సంబంధం? మళ్ళీ చెప్తున్నాను, అనిల్ అంబానీకి ఏం సంబంధం? మళ్ళీ చెప్తున్నాను, అనిల్ అంబానీకి ఏం సంబంధం? ఓకే, అనిల్ అంబానీకి మీరు ఎప్పటికీ వ్యాపార సంబంధం ఉందనుకున్నాం. ఆయన ఏమన్నాడు, ఐఎమ్ బ్రింగింగ్, నేను అడిగాడు, ఎపిస్టన్ అడిగాడు అనిల్ అంబానీ, ఏమడిగాడు 2017లో, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకు నాతో మాట్లాడాలని నీకేమవుతుందని అన్నాడు. అప్పుడు అనిల్ అంబానీ ఏమనంటే, యు ఆర్ గోయింగ్ టు లీడ్ ఏ వండర్ఫుల్ ఎకానమీ, ఏ బిగ్గెస్ట్ ఎకానమీ అన్నాడు. హౌ ఇట్ పాసిబుల్, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఏ లీడర్షిప్ ఆఫ్ దిస్ ఎకానమీ అన్నాడు. చాలా క్లియర్గా. ఎవరు భారతదేశం ఎకానమీ లీడర్? ఎవరు? ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ప్రధానమంత్రి లీడ్ చేస్తూ ఉంటాడు. తర్వాత మోడీ గారు ఇజ్రాయెల్కి పోయినాడు. ఇజ్రాయెల్ పోయిన తర్వాత ఇజ్రాయెల్లో ఈ సాంగ్ అండ్ డాన్స్డ్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ట్రంప్ అని రాస్తారు. అంటే అర్థం ఏంటంటే ఏదో డాన్స్ చేసిండు, పాటలు పాడని కాదు. సాంగ్ అండ్ డాన్స్ అనే ఈడియంని ఇంగ్లీష్లో ఏ సందర్భంలో ఉపయోగిస్తూ ఉంటాం అంటే, అవతలి వాళ్ళు చెప్పినట్టుగా వింటే, అవతలి వాళ్ళని సాటిస్ఫై చేసేలాగా బిహేవ్ చేస్తే డాన్స్ సాంగ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అది ఉపయోగించబడదు. ఇక్కడ నేనేమంటున్నానంటే, మోడీ గారు మన ప్రధానమంత్రి, వారి పట్ల అపారమైన గౌరవాన్ని మనం కనబరచాలి. దేశీయంగా ఎన్ని రాజకీయ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా విదేశీ వ్యవహారాల్లో మోడీ గారిని కానీ విదేశీ వ్యవహారాల రీతిని మనం అంగీకరించాలి. కానీ జరుగుతున్న విషయం ఏంటంటే, మోడీ గారు జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టి ట్రంప్ మెప్పు కోసం ఎపిస్టన్ ఫైల్లో ఎప్పుడైతే వారి పేరు వచ్చిన వెంటనే సంతకాలుకి భారత ప్రభుత్వం సిద్ధమైందంటే దాల్ మే కుచ్ కాలా హై. అదే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఏమంటున్నారు? రెండు విషయాలు. అంటే నువ్వు ఏదైతే పరిపూర్ణత పవిత్రత అని చెప్తున్నావో దాని వెనక ఏదో రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం యొక్క ఒత్తిడి వల్లనే నువ్వు ఈరోజు అపవిత్రమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటేంటి, అదానీ మీద అమెరికాలో కేసులు ఉన్నాయి. అదానీ మీద కేసులు కనుక ఎంక్వైరీ అయితే జీవితకాలం అమెరికా పోలీసుల కస్టడీలో, అమెరికా జైల్లో అదానీ ఉంటాడు. ఎందుకోసం అంటే అమెరికా శిక్షలు ఉంటాయి, మీకు తెలుసు కదా, 150 ఏళ్ళ శిక్ష, 200 సంవత్సరాల శిక్ష. ఎందుకంటే వాడు ఉద్దేశం అంటే 150 ఏళ్ళ శిక్ష అంటే వీడు చేసిన నేరానికి 150 ఏళ్ళు శిక్ష చేయాలి, 200 ఏళ్ళు శిక్ష చేయాలి, కానీ చచ్చిపోయేదాకా ఉండమే.
ఆ లెవెల్‌లో అంటే అదాని మీద అన్ని అభియోగాలు ఉన్నట్టుగా మనకు పత్రాలు చెప్తున్నాయి. అదాన్ని అమెరికా నుంచి రక్షించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఎపిస్టన్ ఫైల్‌ల వెనక ఏదో గౌరవ ప్రధానమంత్రి గారు మనకు చెప్పని రహస్యాలే ఉన్నాయి. ఆ రెండింటిని చూపెట్టి అమెరికా అధ్యక్షుడు ప్రధాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. అందుకోసం క్లియర్‌గా 24 గంటల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే ప్రధాన మోడీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు నా చేతుల్లో ఉన్నది. మోడీ గారి రాజకీయ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉండాలి? భారత ప్రజల చేతుల్లో ఉండాలి. భారత సార్వభౌమాధికారి చేతుల్లో ఉండాలి. ఇది ఓపెన్ స్టేట్మెంటే కదా. ట్రంప్ ఏమన్నాడు? ప్రధాని మోడీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు నా చేతుల్లో ఉన్నది. కానీ అతను నాతో మిత్రుడుగా ఉన్నాడు కాబట్టి అతని రాజకీయ జీవితాన్ని నేను ఖరాబ్ చేయదలుచుకోలేదు. నేను దాన్ని నాశనం చేసుకోదలుచుకుని మోడీ అన్నాడు. అంటే మోడీ గారి రాజకీయ జీవితాన్ని నిర్దేశించే ట్రంప్ ఎవరు? మోడీ గారి రాజకీయ జీవితాన్ని భారత ప్రజలు నిర్ణయించాలి. మోడీ గారు దాన్ని ఖండించిన సందర్భం ఉందా? భారతీయ జనతా పార్టీ ఖండించిన సందర్భం ఉందా? అందుకోసం నేను ఒక పదాన్ని ఉపయోగించాను, దాల్ మే కుచ్ కాలా హై. అంటే అదానికి సంబంధించిన కేసుల విషయంలో మోడీ గారు మౌనంగా ఉన్నారు. అమెరికా నుంచి అదాన్ని రక్షించాలనుకుంటారు. ఎపిస్టన్ ఫైల్లో రహస్యం ఉంది. దాన్ని బయటపెట్టడానికి మోడీ గారు సిద్ధంగా లేరు కాబట్టి ఈ 2 అంశాలను ట్రంప్ తన చేతిలో పెట్టుకొని మోడీ గారి ద్వారా భారత యొక్క ఎందుకంటే అది మీరు ఒక ప్రధానమైన విపక్షంగా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అది అనే భావననే చాలా మందిలో ఉండొచ్చు, లేదా మీరు అన్నది నిజం కూడా కావచ్చు తెలియదు నాకు. ఇక్కడ మనం బడ్జెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో, భవిష్యత్ మార్కెట్ ట్రేడ్ విషయంలో, బయలాటేరియల్గా ట్రేడ్ విషయంలో ఇండియాకు అనుకూలతలు సానుకూలతలు ఉన్నాయని ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్న మాట. 3 విషయాలు మాట్లాడుకుందాం మనం. సింగరేణి గురించి మీకు తెలుసు, నాకు తెలుసు. ఒకప్పుడు కార్మికులు బొగ్గన్లోకి పోయి తవ్వి తీస్తున్నప్పుడు ఎంతమందికి సింగరేణి ఉపాధి కల్పించింది? ఓపెన్ కాస్ట్ డిగ్గింగ్ వచ్చినాక ఎంతమందికి ఉపాధి కల్పించింది? మిషనరీ ఎక్కడికి వచ్చినా కూడా సహజంగా మానవ వనరుల ఉపయోగం తగ్గుతుంది, మిషనరీ ఉపయోగం ఎక్కుతుంది. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ చెప్పారు. విపరీతమైన మానవ వనరులున్న భారతదేశం లాంటి దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహజంగా మానవ వనరులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవుతుంది. కాబట్టి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మానవ మస్తిష్కం నుంచి బయటకు వచ్చిందో మానవాళ్ళను కూడా హాని చేసే ప్రయత్నం చేస్తున్నది. ఆటం బాంబును మనుషులే కనిపెట్టినారు, కానీ ఆటం బాంబు ప్రయోగం జరిగితే ఎవరు చచ్చిపోతారు? ఈరోజు ఏఐని శుద్ధిమించి ఉపయోగిస్తే ఏమైందంటే నిరుద్యోగాన్ని దారితీస్తుంది. అందుకోసం మనం ఏమనుకోవాలి బుచ్చన్న గారు, నా అభిప్రాయం ఏంటంటే ఆహారం లాగా మెడిసిన్స్ని ఉపయోగించద్దు. ఔషధం ఆహారం కాదు. ఔషధం అవసరం మేరకు ఉపయోగించాలి తప్ప ఔషధాన్ని ఆహారంగా ఉపయోగిస్తే మనిషి చనిపోతాడు. ఇప్పుడు ఏఐ యొక్క శుతిమించిన ఉపయోగం దానికి దారితీస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, క్లియర్గా మాట్లాడుకుందాం. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడికి వస్తాయి, ఇండియన్ వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయి. నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు రకరకాల కారణాల వల్ల నాణ్యతలో కానీ ధరలో కానీ ఇండియన్ వ్యవసాయ ఉత్పత్తుల కన్నా సహజంగా అవి చౌకగా అందుబాటులో పైలో దొరుకుతాయి. పెద్ద పెద్ద వాళ్ళే మాల్లు పెడతారు, వాళ్ళే అమ్మడం మొదలు పెడతా ఉంటారు. ఎప్పుడైతే మన దగ్గర పెద్ద పెద్ద మాల్లు వచ్చినాయో ఆ రోజు ఒకప్పుడు సామాన్యులు రోడ్ల మీద తిరిగి అమ్మే వెండర్స్ అందరూ నాశనం అయిపోయినారు, ఫుట్పాత్ వెండర్స్ అందరూ నాశనం అయిపోయినారు. ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోయింది. దాన్ని మనం పూర్తిగా తిరస్కరించలేము, కానీ కంట్రోల్ చేస్తాం అవసరం కూడా మనకు ఉంది కదా. వ్యవసాయ ఉత్పత్తుల మీద 2 కనుక పోటీ ఏర్పడితే ఎవరికి లాభం దొరుకుతుంది, ఎవరికి నష్టం దొరుకుతుంది మీరు చూడండి. 3వ అంశం క్రూడ్ ఆయిల్ విషయం చెప్తున్నాను నేను. ఇరాన్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకున్నప్పుడు దాని ధర ఎంత, దానికి సంబంధించిన రవాణా వ్యయం ఎంత, ఇక్కడ మనం ఇచ్చిన ధర ఎంత? ఈరోజు అదే రష్యా నుంచి తీసుకొచ్చినప్పుడు ధర ఎంత, దాని వ్యయం ఎంత? ఈరోజు వెనుజులా అనేది ఒక సొంత దేశం కదా, దాన్ని దిగ్బంధం చేసి ఆ దేశం యొక్క చెమ్మును అమ్మడానికి నువ్వేవాడు? సరే, నువ్వు దాన్ని బలవంతంగా అమ్ముతున్నావు అనుకో, ఆ రోజు తీసుకొచ్చేందుకు రవాణా వ్యయం ఎంత, రేపు మనం చెల్లించాల్సింది ఎంత? ఈ 3 విషయాల్లో మీకు క్లియర్ కనబడతా ఉంది కదా. వ్యవసాయ రంగంలో కానీ, క్రూడ్ ఆయిల్ రంగంలో కానీ, ఏ కానీ ఈ 3 మార్కెట్లు ఏవైతే మెరిట్ అని ఈరోజు బీజేపీ సర్కార్ చెప్తుందో ఈ 3 మార్కెట్లలో ఎక్కడ భారతదేశ పౌరులకి, యువతకి ఉపాధి పోతుంది, రైతులకి అవకాశాలు పోతాయి, క్రూడ్ ఆయిల్ ధరలు ఎట్లా పెరుగుతాయి, ఒకసారి పెట్రోల్ ధరలు పెడితే అన్ని ధరలు పెరుగుతాయి. 3 విషయాలను నేను సమాధానంగా చెప్పాను. ఇవి నేను చెప్పిన విషయం అవాస్తవాన్ని మీరు చెప్తే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను.